ఒక మనిషి ఏ గొప్ప విజయం సాధించాలనుకున్నా అది సాధించే క్రమంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. అయితే వాటిని తట్టుకొని వాటిని దాటిన వ్యక్తికే విజయలక్ష్మి కరుణిస్తుంది. అందుకే విజేత కావాలనుకునే వ్యక్తి వద్ద ఉండాల్సిన ముఖ్యమైన సంపద పట్టుదల. అప్పుడే తన లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉడుం పట్టుపట్టి విజేతగా నిలుస్తాడు. అందుకే పట్టుదలని మించిన ఆస్తి అతనికి ఏమీ ఉండదు. పట్టుదల ఉన్న వ్యక్తి జీవితంలో ఎన్నో సాధించగలుగుతాడు. ఎన్నో వందల సార్లు బల్బు కనిపెట్టే సమయంలో ఫెయిల్ అయిన ఎడిసన్ కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ఒకరోజు బల్బుని కనిపెట్టి మన అందరికీ వెలుగుని ఇచ్చాడు. అలాంటి పట్టుదలని ఎలా మనం పెంచుకోగలమో ఇప్పుడు తెలుసుకుందాం. విజేతలకి పరాజితులకి మధ్య వ్యత్యాసం ఏమిటి అంటే, విజేతలు తాము చేయాల్సిన పనిని అందరూ వదిలేసి ఎవ్వరూ ఎంకరేజ్ చేయకున్నా, కొందరు నిరుత్సాహపరిచినా పట్టుదలతో ఆ పనిని సాధించుకోవడం కోసం తమ కృషిని చేస్తూనే ఉంటారు. వారినే పట్టుదల కలిగిన వ్యక్తి అని మనం అంటూ ఉంటాం. ఆ సమయంలో వారి ఫోకస్ అంతా వారు సాధించబో విజయ ఫలితాల మీదే ఉంటాయి. వారు వేసే ప్రతి అడుగు తమ లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తుందని వారికి తెలుసు. చివరకు పట్టుబట్టి గట్టిగా నిలిచేవారు మాత్రమే ఆనాటి భక్త మార్కండేయుడిలా యముణ్ణి కూడా ఒప్పిస్తారు. నలుగురు మెప్పు సాధిస్తారు. చిరకాలం తారగా నిలుస్తారు. మనిషికి పట్టుదల అనేది ఒక కనపడని అస్త్రంలా ఆ మనిషికి సహాయపడుతుంది. ఎలాగైతే ఎంత పెద్ద బండరాయి అయినా దాని మీద ఒక్కో నీటి బొట్టు బొట్టుగా పడుతూ ఉంటే ఆ రాయి మీద నీటి బొట్టు ప్రభావం ఎలా చూపెడుతుందో, అలాగే ఏ పనినైనా క్రమబద్ధంగా పట్టుదలతో చేస్తూ ఉంటే ఎంత గొప్ప విజయమైనా మనం సాధించగలం. అబ్రహాం లింకన్ తన జీవితంలో ఎన్నో ఓటములు చవిచూసినా, ప్రతి పోటీలో ఓడినా కూడా పట్టుదలతో ఉండటం ద్వారానే అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఇలా పట్టుదలగా ఉన్న వ్యక్తి ఇతరులకు మొండివాడుగా కనపడవచ్చు. కానీ ఏ వ్యక్తి అయితే పట్టుదలగా ఉంటాడో ఆ వ్యక్తికి తన విజయ సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ అడ్డంకులన్నీ కొండలైతే కరిగిపోతాయి, దూది పింజలైతే ఎగిరిపోతాయి. అలా వారి అడ్డంకులన్నీ దూరమవుతాయి. చివరికి ఒకరోజు విజేతలుగా నిలబెడుతూ మన పట్టుదల మనకి తోడుగా ఉంటుంది. ఒక్కోసారి మనం చేయాలనుకున్న పని మొదలుపెట్టిన తరువాత చాలా ఇబ్బందులు లేదా కష్టాలు రావచ్చు. అప్పుడు ఆ పనిని చేయకుండా ఆపడం లేదా ఆ పనిని అక్కడికే వదిలేయడం, మరొకటి చేసుకుందాంలే అనుకోవడం చాలా సులభమైన విషయం. కానీ ఆ సమయంలో పట్టుదలతో ఒక్కో అడుగు ముందుకు వేయగలిగితే అది మనకి చాలా కొత్త ఉత్సాహం అంటూ ఇస్తుంది. ఎందుకంటే ఒక పని నుంచి తప్పించుకోవడం వల్ల ఎవ్వరికీ ఏమీ ఉపయోగం ఉండదు. అలాగే మన మీద మనకి నమ్మకం తగ్గుతుంది. కానీ పట్టుదలతో ఆ పనిని సాధిస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది. మన ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. మీ కష్ట సమయంలో పట్టుదలను పెంచుకోవడానికి ముందుగా ఆ పనిని మీరు ఎందుకు మొదలెట్టారో ఆ కారణాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రతి గొప్ప పనికి కొన్ని అడ్డంకులు వస్తాయని అంగీకరించాలి. ఆ పనిని సాధించడం వల్ల వచ్చే లాభాలు గుర్తు చేసుకోవాలి. ఆ పనిని సాధించడం వలన ఇతరులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో గుర్తుకు చేసుకోవాలి. కొద్దిమంది వారు చేయాలనుకున్న పనిలో కొన్ని ఓటములు, కొన్ని ఇబ్బందులు రాగానే ఆ పని మీద వారికి ఇంట్రెస్ట్ పోతుంది. ఆ ఓటమిని తట్టుకోలేకపోతారు. ఒకసారి ఫెయిల్ కావడం వల్ల అంతా పోయింది అని ఆ పనిని వాళ్ళు వదిలేస్తారు. కానీ ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫెయిల్యూర్ అని మనం చూసేది వాస్తవానికి ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఫెయిల్యూర్ నుండి మనం నేర్చుకోకపోతే మనకు భవిష్యత్తులో ఎన్నో నష్టాలు ఉంటాయి. కాబట్టి ఫెయిల్యూర్ ని ఫెయిల్యూర్ లాగా చూడకుండా అది ఒక నేర్చుకునే ఫీడ్బ్యాక్ లాగా చూసి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుని తర్వాత ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలోనే మన పట్టుదలే నడి సంద్రంలో ఒక పడవలా మనల్ని ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది.
కొన్నిసార్లు కొద్దిమంది వారు కోరుకున్న విజయాన్ని పొందడానికి కొంచెం దగ్గరలో ఉండగానే అలా విజయం ఉంది అని తెలియక ముందుగానే ఆ పనిని వదిలేస్తూ ఉంటారు. అయితే మీ పట్టుదలతో చివరి వరకు కృషి చేయడం వల్ల విజేతలుగా నిలవగలరు. కాబట్టి మన లక్ష్యం నుంచి మనం ఎంత దూరంలో ఉన్నామో తెలియకున్నా చివరి వరకు పోరాటం చేయడం వల్ల, కృషి చేయడం వల్ల, శ్రమించడం వల్ల తప్పక విజేతగా మీరు నిలుస్తారు. సూర్యుడు ఉదయించడానికి కొన్ని నిమిషాల ముందు ఆకాశం చాలా చీకటిగా ఉంటుంది. కానీ చీకటిని తిట్టుకుంటూ ఉండకుండా ఎవరైతే కొంత సమయం ఓపికతో ఉంటారో అతను అందమైన సూర్యోదయాన్ని ఆస్వాదించగలడు, ఆనందించగలడు. సో ఫ్రెండ్స్, మీ లక్ష్యాల విషయంలో మీరు పట్టుదల యొక్క పక్షంలోనే నిలబడి గొప్ప గొప్ప విజయాలను సాధించాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.